తెలంగాణలో రియల్ ఎస్టేట్ చచ్చిపోతుందా అంటే ఆ రంగం నిపుణులు నిజమే అంటున్నారు. వరుస ఎన్నికలు, ధరణి లోపాలు, కొత్త సంస్థలు రాకపోవడం, కొత్త రీఫార్మ్స్ లేకపోవడం, 111 జీవోపై క్లారిటీ లేకపోవడం, ఇలా ఎన్నో కారణాల వలన రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొని ఉంది. ముఖ్యంగా వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వం రావడం, వీటికి తోడు భూమి విలువల సవరణ, అలాగే ఆర్థిక మందగమనం, ఇలా పలు అంశాలు రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్థిరాస్తి క్రయ విక్రయాలు భారీగా పడిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే పాలసీలు, నిర్ణయాలపై ఎలాంటి స్పష్టత ఇంకా ఇవ్వకపోవడంతో రియల్ ఎస్టేట్ పరిశ్రమ కొంత నిరాశలోకి వెళ్ళిపోయింది. సాధారణంగానే ఎన్నికల ముందు, తర్వాత స్థిరాస్తి మార్కెట్ కొంత తగ్గుతూ ఉంటుంది. నగదుపై ఫోకస్ ఉండడం, అలాగే లావాదేవీలపై ఉన్న పరిమితులు రియల్ ఎస్టేట్ రంగంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. అయినప్పటికీ ఈ స్పష్టమైన విధానాలు, పాలసీల అమలుపై స్పష్టత లేదని ఆ రంగం వారు అంటున్నారు. ఔటర్ వరకు గ్రేటర్ విస్తరణ, మెగా మాస్టర్ ప్లాన్, మెట్రో విస్తరణ, ముందు చెప్పినట్లు 111 జీవో రద్దు వంటి పలు ప్రాజెక్టుల పరిస్థితిపై స్పష్టత లేకపోవడం ఈ రంగంపై ప్రభావం చూపుతుంది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతో పాటు ఐటీ రంగంలో లే ఆఫ్లు కూడా జరుగుతున్నాయి. ఇది కూడా రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతుంది. మరోవైపు సిమెంట్, స్టీలు, ఇతర నిర్మాణ సామాగ్రి ధరలు భారీగా పెరిగాయి. దీంతో అపార్ట్మెంట్ల ధరలు పెరిగాయి. దీనితో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనలేని స్థితి నెలకొని ఉంది. ఇది కూడా ఈ రంగంపై ప్రభావం చూపుతుంది. ఇదే సమయంలో ఏపీలో బాబు గెలుపు కూడా ఇక్కడ కొంత ప్రభావం చూపుతుంది. బాబుపై నమ్మకంతో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి చొరవ చూపుతున్నారు. హైదరాబాద్లో అమ్మడం, అమరావతిలో కొనడం వంటివి మొదలవుతున్నాయి. ఆంధ్ర బిజినెస్ పర్సన్స్ ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అందువలన తెలంగాణ రియల్ ఎస్టేట్ కొంత మందగించింది. ఇదే సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు కూడా కొంత ప్రతికూలంగా మారింది. అలాగే హైదరాబాద్లో అభివృద్ధి పనులు ఇంకా స్పీడ్ అందుకోకపోవడం, రోడ్ల అభివృద్ధిపై ఇంకా స్పష్టత లేకపోవడం, బెంగళూరు హైవే విస్తరణపై ఇంకా క్లారిటీ లేకపోవడం, ఇదే సమయంలో రేవంత్ పార్టీలో సమస్యలపైన ఇంకా ఫోకస్ పెట్టడం, అభివృద్ధిలో పూర్తి స్థాయిలో ఫోకస్ లేకపోవడం, వాటి వలన ఉత్పన్నమైన సమస్యలపైన దృష్టి పెట్టడం, దీనికి తోడు పీసీఎస్ చీఫ్గా అదనపు బాధ్యతల వలన పార్టీ స్థాయిలో పాలనపై ఫోకస్ పెట్టలేకపోవడం కూడా రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతుంది. దీనికి తోడు కేటీఆర్ స్థాయిలో రేవంత్ని గుర్తించకపోవడం వంటివి ప్రతికూలంగా మారాయి. పార్టీ సమస్యలన్నీ త్వరగా కొలిక్కి తెచ్చి పాలనపై ఫోకస్ పెట్టి పెట్టుబడిదారులకు, బిల్డర్స్కు భరోసా ఇస్తూ అభివృద్ధిపై ఫోకస్ పెడితే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.